నేను ఇంత చదవని అంత చదవని ఎచ్చులు పడేవాడు, ఈ లైఫ్ సగభాగం అయిపోయినా ఇంతవరకు ఎవరిని ప్రిపేర్ చేసిన చరిత్ర వీడికి లేదు. కొంతమంది అలాగా. నేను లోక సంబంధమైన చదువుని గురించి నువ్వు ఒకవేళ అతిశయపడితే అది ఆ సబ్జెక్ట్ అంత డాక్టర్ చదివేది అంతవరకే. ఎంబీబీఎస్ చదివావనుకో దానికి పనికి వచ్చింది, ఇంజనీరింగ్ చదివానుకో దీనికి పనికి వచ్చింది, బీఈడి చదివానుకో దానికి పనికి వచ్చింది, టీచింగ్కి. కానీ ఎదుటి వ్యక్తులని దేవుని కొరకు సిద్ధపరిచి వాళ్ళని ఆధ్యాత్మికంగా బలపరిచి దైవ విషయాలు వాళ్ళకి నేర్పి వాళ్ళని దేవుని కొరకు సిద్ధపరచాలంటే మాత్రం మహోన్నతుని విద్య కావాలి. విద్య కావాలి. అది దేవుని ఆత్మే నేర్పాలి. నేను అందుకే సేవకు పిలుపునిచ్చేటప్పుడు ఏం చెప్పాను, నువ్వు ఎంత చదివావు, కనీసం ఇంటర్మీడియట్ చదివి ఉండాలని నేను చెప్పను. బైబుల్ చదవటం నీకు వచ్చా అనేది ఒకటి అడిగాను నేను. బైబుల్ చదవటం నీకు వచ్చా? చక్కగా అనర్గళంగా బైబుల్ చదవగలవా? చదువుతాను, అట్టయితేదా చాలు. బైబుల్ గ్రంథం చదివితే చాలు. మోకాళ్ళుని ప్రార్థన చేసి గ్రంథం ధ్యానం చేస్తూ ఉంటే ప్రత్యక్షతలో దేవుడే చూపిస్తాడు. వాక్యాన్ని ప్రేమించు, వాక్యాన్ని మించిన జ్ఞానం లేదు. ఈ వాక్యంలోనే వైద్యం ఉంది, ఈ వాక్యంలోనే ఇంజనీరింగ్ ఉంది, ఈ వాక్యంలోనే టీచింగ్ ఉంది, ఈ వాక్యంలోనే ప్రీచింగ్ ఉంది. అన్ని ఇందులోనే ఉన్నాయి. తెలివి లేని వానికి అవి తెలివి పుట్టించును. మానవాళికి జ్ఞానమును అనుగ్రహించేది వాక్యం. ఇహపరాలను సాధించడానికి కావలసిన జ్ఞానం ఇచ్చినది వాక్యం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్తలలో ఈరోజు సమాజంలో ఒక బల్బు దగ్గర నుంచి అన్ని కనిపెట్టినటువంటి శాస్త్రవేత్తల్లో ఎక్కువ మంది క్రైస్తవులే. 100 మంది శాస్త్రవేత్తలు ఉంటే దాదాపు 90 మంది క్రైస్తవులే. పరిశుద్ధ గ్రంథాన్ని పిచ్చిగా చదివిన వాళ్లే. థామస్ ఆల్వా ఎడిసన్, ఆయన చివరికి చచ్చిపోయే పొజిషన్లో కూడా గ్రంథం ఆయన పక్కనే పెట్టుకున్నాడు. రైల్లో ప్రయాణం చేస్తే బైబిల్ ఆయనతోనే ఉంటుంది, ఎటు పోయినా బైబిల్ ఉంటుంది. వాక్యం. ఈ వాక్యాన్ని ధ్యానించిన వాడు ప్రపంచం మేధావులుగా పేరుగాంచారు. వాక్యం పిచ్చివారికి తెలివి పుట్టించిద్ది. జ్ఞానం కావాలా? వాక్యం. స్వస్థత కావాలా? వాక్యం. ఇంకేం కావాలి? ఇష్టసిద్ధి కావాలా? వాక్యం. ఇంకేం కావాలి? కార్యాల సఫలత కావాలా? వాక్యం. 10 మందికి ప్రయోజనకారిగా మారాలా నువ్వు? వాక్యం. ఎంత విలువైంది. కాబట్టి లోక సంబంధమైన చదువును బట్టి వెర్రవీగి ఆ చదువు కొంచెం తక్కువగా ఉన్నదని కొంతమందిని తేలిగ్గా మాట్లాడటం యుక్తం కాదు.